నమస్తే అండి. 2026 సెవెన్ శుక్రవారం రెండో వారం మీకు నిజం చెప్తున్నాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఫస్ట్ వ్యవసాయం చేసేవాడిని. ఆ తర్వాత రైస్ మిల్లు, పొగాకు వ్యాపారం, సిమెంట్ వ్యాపారం, డీలర్‌గా చాలా రోజులు చేసిన బట్టల వ్యాపారం, బట్టల షాప్ ఉండేది. అలాగే సినిమా హాల్ ఉండేది. అనేక రకాల బిజినెస్ చేసిన తర్వాత 1995లో నేను మొత్తం నష్టపోయానండి. నా సినిమా ఫస్ట్ వేసిన సినిమా వెంకటరమణ తర్వాత మహాత్మ. టికెట్ ఏమో నేల 45 పైసలు, బెంచి 75 పైసలు, కుర్చీ రూపాయి. ఈ టికెట్ల మీద అమ్మి బాగా నష్టపోయాను. అది ముస్లిం ఓటు పొడిచిపోయాను, సినిమా ఒకటి ప్లాన్ చేసుకొని అన్ని రకాల దెబ్బలు తిన్నాను. తినేసి హైదరాబాద్ వచ్చాను, చెప్పా చేయకంటాను. అప్పులు ఎగ్గొట్టి వచ్చాను. వచ్చిన తర్వాత హైదరాబాద్లో వచ్చి జొమాటోలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ 15 రోజులు చేసేటప్పుడు 3 ప్రమోషన్లు ఇచ్చారండి ఆయన. ఇది తట్టుకోలేక మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ నన్ను ఊరి నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఇక్కడ అన్నీ సీల్ చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారని వెళ్ళాను. ఉన్న ఆస్తులన్నీ అమ్మేశానండి. ఏం ఉంచుకోలేదు ఆస్తులు. అమ్మి ఇక డబ్బులు చాలు అనుకుని మిగిలాయి కొన్ని. ఇంచేత చాలామంది పుచ్చుకోలేదు. పుచ్చుకోకంటే మీరు ఇక్కడ ఉండాలా, ఊరు వదిలి వెళ్ళడానికి లేదు. ఇంచేత మీ వల్ల మీ రేషన్ షాపులు నేను చాలా ఎక్కువ చేశాను. రేషన్ షాపులు ఇచ్చాను, రేషన్ షాపులో కార్డులు ఇప్పించాను, పట్టాలు ఇప్పించాను, అనేక రకాలు చేశాను. మీరు వెళ్ళడానికి వీలు లేదు అనేసి వైన్ షాప్ అప్పు చెప్పారు. వైన్ షాప్ చేశాను. చేసి అందరిని వైన్స్ మానిపించాను. చాలామందికి వైన్స్ మానిపించాను తాకంట. అనేక రకాల ఆ తర్వాత కోల్డ్ ఫామ్ చేసుకునేవాడిని. ఊర్లోని అందరూ కూడా నన్ను చూసి ఏడ్చేవారండి. అయ్యో అంత బతికి ఎలా చేస్తున్నావు అని. ఆ ఏడ్పు తట్టుకోలేక నేను అనకాపల్లి కారం మిల్లు జాయిన్ అయ్యాను. కారం మిల్లు కొన్నాళ్ళు చేసిన తర్వాత అంతగా తట్టుకోలేక అంత మెయింటెనెన్స్ అంతా నాకు అప్పచెప్పేశారు. తట్టుకోవాలి మళ్ళీ వచ్చాను హైదరాబాద్. ఒక కంపెనీ జాయిన్ 11 సంవత్సరాలు చేశాను. 11 సంవత్సరాలకి 50 రోజులు సెలవు పెట్టుంటున్నాను. పండుగలు, ఆదివారాలు అన్నీ కలిపి. పాకిస్తాన్లోనే అందేవాడు వెళ్ళి తప్పు చేస్తే ఎంత నరకం చూపించారు, అంత నరకం చూపించారు. మళ్ళీ పెత్తనం అంతా నాదే. క్యాష్ పెత్తనం, మేము జాబులు తీసుకోవాలమ్మా అనిపించాలి, అన్ని పెత్తనం అంతా నాకు ఇచ్చారు. అంత టార్చర్ పెట్టారు. టార్చర్ తట్టుకోలేక 11 సంవత్సరాలు చేసిన తర్వాత సైడ్ అయిపోయాను. సైడ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ జొమాటోలో జాయిన్ అయ్యాను. మ్యాట్రిక్స్లో జాయిన్ అయిన నువ్వు నీ సంగతి నాకు తెలుసమ్మా, మీరు ఎండీ గారు చూశారు. చూసి నువ్వు నీ వద్దమ్మ, నువ్వు ఇక్కడ చేయొద్దు, మంచి మంచి చెరువులు అయ్యి మొత్తం నీకు అప్పు చెప్తే నువ్వే చూసుకో, లాభం నష్టం నువ్వే చూసుకో అన్నారు. అవన్నీ చేయలేని అట్లా మనిషి అదే పూజ హోటల్లో చేసింది. ఆ తర్వాత నర్స్ మామూలు గార్డెనర్గా చేస్తున్నాను. చేసిన తర్వాత అన్ని రకాల సంతోషాలతో బాగా సంపాదించుకున్నాను. ఎన్ని కష్టాలు అనిపించాను, అంత సుఖం వచ్చిందని. ఒకటే నేను నా లైఫ్లో తప్పు చేసింది, అది చెప్పకూడదు. అదొకటి నాకు ఇప్పటికి కూడా రోజు బాధ అనిపిస్తుంది. ఇంటికి తప్పు చేశాను అనేసి. ఇన్ని రకాల బాగుందండి. ఇంచేత మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా నిజాయితీకి వెళ్తే ఇప్పుడు మనం నష్టపోయింది. ఎవరిని నమ్మక ద్రోహం చేసి దాన ధర్మాలు చేస్తే మనం నష్టపోతాం. కంపల్సరీ దాన ధర్మాలు చేయొద్దు, నిజాయితీగా వెళ్ళండి. ఎవరిని నమ్మించి మోసం చేయొద్దు. నమ్మక ద్రోహం చేస్తే మహాపాపం. పక్కపడి ఏడ్చారంటే మనకి ఏడు తగులుతుంది. తల్లిదండ్రులు ఏడ్చారంటే మనకు అవసరం తగులుతుంది. ఎప్పుడు ఎవరిని ఏడిపించవద్దు. ప్లీజ్ బతిమలాడుకుంటున్నాను. నేను చెప్పదలుచుకుని చెప్పాను, మీ ఇష్టం ఆ తర్వాత.